అసలు ఈ పుట్టుక ఎందుకు జరిగింది అంటే మహిషి యొక్క అంతము కొరకు జరిగింది. ఆ మహిషి ఎవరు మరి అంటే పూర్వ జన్మలో ఒక గాంధర్వ కన్య గర్వితురాలై శివుని మీదికి వెళ్ళడం ద్వారా ఆ మహిషి రూపంలో భూలోకంలో జన్మించింది అనమాట. ఆ మహిషి రాక్షస ప్రవృత్తి కాబట్టి ఆ మహిషి ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి భూలోకంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఇబ్బంది పెడుతుంది. ఆ మహిషి వధ ఎప్పుడైతే జరిగిందో మళ్ళీ గాంధర్వ కన్యగా రూపం దాలిస్తుంది. ఆమె పేరు లీలావతి. అప్పుడు అంటుంది కదా, స్వామి నా యొక్క శాపం నుండి విముక్తి చేసినారు, చాలా సంతోషం, నన్ను వివాహం చేసుకోవాలి మీరు అని చెప్పేసి మణికంఠుడు చెప్తుంది. మహిషాసురుని చంపిన వెంటనే రూపం మహిషాసురుని దుర్గమ్మ చంపుతుంది. ఇది మహిషి అంటే మహిషాసురుని యొక్క చెల్లెలు. తన సోదరుని యొక్క మరణ వార్త విని ఈమె తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందుతుంది. హరిహరాదులకు జన్మించినటువంటి బాలుని ద్వారానే నాకు మరణం లభించాలి అనేటువంటి వరము చేత ఈ యొక్క వృత్తాంతం అంతా నడిచింది. ఏది రాక్షసులకు వైపు దేవతలకు వైపు అమృతాన్ని చిలకడము, అమృతాన్ని పొందడము, ఆ అమృతాన్ని రాక్షసులకు పొందకుండా మోహిని అనేటువంటి అవతారం తీసుకోవడము, ఆ మోహిని అవతారం చూసి మోహించి ఈశ్వరునికి మోహిని అవతారంలో ఉన్నటువంటి హరికి కలిగినటువంటి సంతానమే ఈ యొక్క మణికంఠుడు. ఈ మహిషి వధ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా అయ్యా అప్ప అయ్యా అప్ప అయ్యా అప్ప అని చెప్పేసి ఆ స్వామి వారిని పొగిడారట. ఈ రెండు కలిపి అయ్యప్పగా అయింది.